లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, మీకు, మీ కుటుంబాలకు ప్రత్యేకమైన మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని, ఈ పూట వాక్యమును మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. జనములలో వారి సంతతిని తెలియబడును, జనముల మధ్య వారిని సంతానమును ప్రసిద్ధి నొందిన వారు యెహోవా ఆశీర్వదించిన జనులు అని వారు చూచిన వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు. ఈ చివరి మాట ప్రాముఖ్యమైన మాట. యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకొందురు. ఈ వాక్యములో గమనించినట్లయితే యెహోవా ఆశీర్వాదము పొందినటువంటి వారిని చెప్పుకునే ఎన్నటెన్నటికీ దేవుని యొక్క ఫలాలు, ఆశీర్వాదాలు వారిలో కలిగి వాటిని కనుగొని కొందరు చెప్పుకునేవారుగా దేవుడు ఇలాగున వారితో చెబుతున్నమాట. ఎందుకనంటే ఆయన ఆశీర్వదిస్తే ఇతరులకి మాదిరిగా ఆశీర్వదించబడినట్లుగా, అనేక మంది వారి గురించి చెప్పుకునేటట్లుగా ఒక సాక్షిగా దేవుడు ఆయన వారిని ఆశీర్వదించగలిగిన సర్వశక్తిమంతుడు. ఎందుకంటే ఇలాగే అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఆ సంవత్సరంలో నీళ్లు లేని పరిస్థితి, పంటలు పండలేని పరిస్థితి. అయితే వాక్యం ఏం చెబుతుందంటే ఆ సంవత్సరంలో దేవుని యందు భయభక్తులతో, విశ్వాసముతో మరి పొలంలో విత్తనములు వేశారు, బావిలు తవ్వించారు, నీళ్లు దేవుడు ఉడికించాడు. వాక్యం చెబుతున్న మాటలో మీరు గమనించినట్లయితే 26వ అధ్యాయంలో ఆది కాండము 26:12 మనం చదువుతున్న మాటలో ఇస్సాకు ఆ దేశము వాడై ఉండి విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఫలములు పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడై ఉండేను. చూసారా, ఇదిగో ఆయన గురించి చూడండి. ఇస్సాకుల గురించి ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా చెప్పుకుంటున్నారు. దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు, దేవుడు ఇతని పక్షముగా ఉన్నాడు. ఎందుకంటే మనకి నీళ్లు లేవు, మనకి బావిలు తోడినా కానీ నీళ్లు ఒదకట్లేదు. కానీ ఇస్సాకు ఆ సంవత్సరంలో 100 ఫలము పొందెను. కారణం ఏంటంటే వాక్యం చెప్తున్నటువంటి మాటలో 28వ వచనంలో వారందరూ కూడా అక్కడ కూడి మాట్లాడతారు. 26-28 వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండి చూసితిని కనుక మనకు అనగా మాకును నీకును మధ్య నొకరికొకడును మనము ప్రమాణము చేసుకుందామని అక్కడున్న వారు ఒక ప్రమాణం చేస్తున్నారు. ఎందుకంటే ఇస్సాకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు ఎన్నో హాని చేశావు, ఎన్నో విధాలుగా పాడు చేయాలని చూశావు, కానీ దేవుడు నిన్ను 100 ఫలింప చేశాడు అని ఒక శత్రువు నోట, హాని చేసే వారి యొక్క పరిస్థితుల్లో నుంచి అక్కడ ఆయన వారి నోట పలికిస్తున్నాడు. ఎందుకంటే ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ సంవత్సరము 100 ఫలము పొందినట్లుగా రాయబడి ఉన్నది. అందుకని అక్కడ ఉంటున్నటువంటి మాటల్లో 29లో కూడా మనం చదివితే, మేము నిన్ను మా మట్టుకు నీకు మేలు తప్ప మరి ఏమీ చేయమని సమాధానముగానే పంపివేసుకున్నామని కనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుని, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని మేము ఎరిగి ఉన్నాము. చూసారా, నువ్వు దేవుడి వల్ల ఆశీర్వదించబడ్డావు. మేము కీడు చేసాం, కానీ ఇక మీదట మేము సమాధానంగా మేము ఉంటాము, ఒకరికొకరు మేము ఒక నిబంధన చేసుకుంటాం. శత్రువులు చెబుతున్నారు ఇస్సాకుతో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ పరిచర్య జీవితంలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, ఇదిగో నీవు వారిని వీరిని పోల్చుకుంటా కాదు, కానీ దేవుని వైపు నువ్వు చూడు. ఇస్సాకు వలె
కొంతమంది నీకు హాని చేసేటువంటి పరిస్థితులు ఉన్నా, కొన్ని అభ్యంతరాలు చేసే పరిస్థితులు ఉన్నా, కొన్ని వ్యతిరేకతల పరిస్థితులు ఉన్నా, దేవుని వైపు ఇస్సాకు చూశారు కాబట్టి ఆయన నూరంతులుగా ఫలము పొందినట్లుగా దేవుడు ఆశీర్వదించబడినట్లు రాయబడింది. అంటే ఈ మూల వాక్యములో కూడా మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇదిగో నీ ఆశీర్వాదాన్ని చూసి ఇతరులు చెప్పుకోవాలి. క్రమక్రమముగా దేవుడు నీలో ఆ గొప్ప మార్పులు కలుగు చేయనుగాక. చూద్దాం దీనవృత్తాంతముల గ్రంథములో మొదటి దీనవృత్తాంతములు 17వ అధ్యాయం 14వ వచనంలో, నా మందిరములో నా రాజ్యమందున నేను నిత్యము అతన్ని స్థిరపరచదను, అతనిని సింహాసనము ఎన్నటెన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియచేశాను. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తే దావీదు సింహాసనము గురించి మాట్లాడుతూ, దావీదు యొక్క సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, ఎన్నటెన్నటికి స్థిరపరచదనని, నిత్యము అతనితో నేను స్థిరపరచదనని రాయబడింది. ఈరోజు నీకు ఘనతే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, మేలులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రభు సన్నిధిలో ఉన్నది. సింహాసనం అనేది ఒక అధికారానికి సూచన. అది ఒక అధికారమైన ఘనత కావచ్చు, హెచ్చింపు జీవితం కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా ప్రభు చెప్తున్న మాట, ఎన్నటెన్నటికి నేను స్థిరపరిస్తే. ఒక మనిషిని మెచ్చుకుంటే అది ఘనత కాదు. అవసరాన్ని బట్టి మెచ్చుకుంటాడు, అవసరం తీరిపోయిన తర్వాత ఒక్కొక్క మాటలో వ్యతిరేకమైనవి వస్తాయి. కానీ దేవుడి మీద మనం గమనించినట్లయితే, మీరు గమనిస్తే దావీదుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, సౌలు దేవుడు దావీదు చేతికి అప్పగించినప్పటికీ, పక్కనున్న వారు చెప్పినప్పటికీ కూడా దేవుడికి అప్పచెప్పాడు సౌలుని. దావీదు మాత్రం దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు కాబట్టి అతన్ని స్థిరపరిచినట్లుగా దేవుడు అతను నాకు ఇష్టానుసరుడు అని దేవుడు చెప్పగలిగాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిన్ను ఎన్నటెన్నటికి ఘనపరచువాడు, ఘనతాస్పదముగా ఉంచేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే యెషయా గ్రంథంలో 22వ అధ్యాయం 22వ వచనం, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజముల మీద ఉన్నది, అతడు తీయగా ఎవడు వేయజాలలేడు, అతడు మూయగా ఎవడు తీయజాలలేడు. అతను ఓపెన్ చేస్తే ఎవరు ముయ్యలేరు, అతను మూసివేస్తే ఎవరు వాటిని తీయజాలలేరు, తెరవలేరు. ఎందుకంటే దావీదు యొక్క ఇంటి తాళపు అధికార భారం అతని మీద ఉన్నది. అది ఎన్నటెన్నటికి దేవుడు ఆయనకి అంతటి గొప్ప అధికారాన్ని ఇచ్చినట్లుగా రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అధికారాన్ని ఇచ్చినప్పుడు అది ఎన్నటెన్నటికి అది ఆశీర్వాదమే కానీ, దీవెనకరమే కానీ, రోజు రోజుకి నువ్వు ఇదిగో దానికి దూరం అయిపోయే పరిస్థితులు కాదు. కారణం ఏంటంటే, మనం దేవుడి మీద, ప్రతి మనుషులు కూడా దేవుడి మీద ఆనుకొని ఉన్నప్పుడు ఎవరిని ఎలాగ దీవిస్తాడో, ఎవరిని ఏ సమయంలో ఆయన నిలబెట్టి ఆయన కృపలో స్థిరపరుస్తారో అది ఆయన చిత్తమై ఉన్నది. ప్రతి మనుషులు కూడా ఆయనకి లోబడి ఉండాలనే సత్యమును మనం తెలుసుకోవాలి. ఇదిగో కీర్తన గ్రంథంలో 77వ కీర్తన 8వ వచనంలో చూస్తే, ఆయన కృప ఎన్నటెన్నటికి మానకపోవును, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా. చూసారా, ఎన్నటెన్నటికి మానిపోవునా, ఎన్నటెన్నటికి తప్పిపోవునా. ఆయన కృప తప్పిపోలేదు, ఆయన కృప దూరము కాలేదు. ఈరోజు మీరు గమనించాలి, ఆయన మాట సెలవిస్తే ఎన్నటెన్నటికి మార్పు లేదు. ఆయన మాట మాత్రం సెలవిస్తే, ఆయన మాట ఎప్పుడు సెలవిస్తాడంటే ముందు వాక్యమును పంపిస్తాడు. వాక్యమును పంపించినప్పుడు వారిని ఆత్మ సంబంధముగా నీవు దేవుని సన్నిధిలో దానిని చక్కగా ఆత్మీయతను కట్టుకొని మనసులో లోకం అనేటువంటి బలహీనతల నుంచి విడిచిపెట్టి ఆశీర్వాద బలముల చేత నడిపించబడిన అనుభవాల మధ్యలో ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చి ఎన్నటికీ తప్పిపోడు, ఆయన కృప ఎన్నటికీ దూరం కాదు. మీరు గమనించాలి. సమూయేలు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయము 15వ వచనం, నీవు స్థాపించుటకు నేను కొట్టివేసి సౌలునకు నా కృప దూరమవునట్లు అతనికి
నా కృప దూరము చేయదనా. చూడండి, సౌలు మీద ఉండవలసినటువంటి కృప ఒకగానొక సమయంలో ఆ కృప దూరం అయిపోయింది. అతని మీద ఉన్నటువంటి కృపను కొట్టివేశాడు దేవుడు. దావీదు మీద కృప ఉంచాడు, దావీదు మీద కృప చూపించాడు. అందుకే అయ్యా నీ కృప నాకు చాలు, నీ కృప చొప్పునే నన్ను నడిపించు. కృప గురించి ఎక్కువగా దావీదు ప్రక్షాళన తీసుకొచ్చాడు. వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో సౌలు మీద మొదటిగా ఉన్నటువంటి కృప ఎందుకు దూరం అయిపోయిందంటే, సౌలు ప్రారంభంలో బాగానే ఉన్నాడండి. తుదకు తర్వాత మనం చూసినట్లయితే తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లు దేవునికి ఇష్టం లేనివి చేయటం, దేవునికి ఇష్టలుగా నడవలేకపోవడం. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా ఇతను చేయటం, దేవునికి ఏమో ఇష్టం వచ్చినట్లుగా ఈయనలో లేకపోవడం. అందుకనే దేవుని యొక్క ఆయన చూసినప్పుడు ఆయన కృప దూరం అయిపోయింది. ఈరోజు చాలామంది జీవితంలో అదే, ప్రార్థనకి వెళ్తున్నామండి, పరిచర్య చేస్తున్నామండి, దేవుడు నమ్ముకున్నామండి, ప్రభు పరిచర్య చేస్తున్నామండి అని చెబుతూ ఇంకా ఈ లోక కార్యక్రమాలలో లోక సంబంధమైనటువంటి బలహీనతలో పడిపోయి ఏం పర్వాలేదు, నేను అనుకున్నది నేను చేస్తున్నాను, నా బండి అలా నడుస్తుందిలే అని అనుకుంటున్న పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. వాస్తవానికి ముందు దేవునికి విరోధమైనవి ఎక్కడ మొదలయ్యి వాళ్ళు చేస్తున్నారనుకో, మొట్టమొదటిగా వారి మీద పడేది ఏంటంటే, ప్రజలు మీరు గమనించాలి, దేవుని కృప వారి మీద నుండి దూరం అయిపోతుంది. దేవుని కృప ఎప్పుడైతే దూరం అయిపోతుందో రోజు రోజుకి సంవత్సరాలు అభివృద్ధిలోనికి రావలసినటువంటి వారు, చూడండి, ఘనతాస్పదముగా ఉండవలసిన వారు ఘనహీనతగా పడిపోతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే వాళ్ళ మీద నుండి కృప, సౌలు మీద ఉన్నటువంటి కృప దూరం అయిపోయిన తర్వాత చాలా హీనమైనటువంటి పరిస్థితులకు వచ్చాడు సౌలు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఏ సహోదరులు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో దేవుడు మిక్కిలి గొప్పవారుగా ఆశీర్వదించాడు. ఎవరిని చూస్తే అబ్రహాము కుమారుడు ఇస్సాకు. కారణం మూలవాక్యంలో చెప్తున్న మాట, ఆయన సెలవిస్తే ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడటమే కాదు, నీ ఆశీర్వాదాలు ఇతరులు చెప్పుకునేటట్లుగా సాక్షిగా ఉంచుతాడు. ఈరోజు దేవుడు కృప కింద ఉన్నావా? దేవుడు కృపకు దూరం అయిపోయావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను నీవు దేవునికి సాక్రిఫై చేసుకో. నువ్వు చేస్తున్న పనే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్యారంగము కావచ్చు, దేవుని పనే కావచ్చు, దేవుని సేవే కావచ్చు, దేవుని విశ్వాసం కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా ప్రభుని అడుగు. దేవుని కృపను నిన్ను ఒక ఘనతాస్పదముగా ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడటానికి ప్రభు పిలిచాడు. నిన్ను గురించి అనేక మంది ఆశీర్వాదాలు కలిగి ఉన్నారని చెప్పుకోవాలి. ఇది ఈరోజు మూలవాక్యము చెప్తున్న మాట. వీళ్ళరా ప్రభుతో నువ్వు తీర్మానం చేసి కలిసి ఏకీభించి ప్రార్థించే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయకాలము మీ వాక్యమును వింటున్న మీ బిడ్డల మీదకి కృప దిగి వచ్చును గాక, ఆశీర్వాద ఫలముల చేత నింపబడును గాక, దీవెన ఫలముల చేత నింపబడును గాక. సర్వాధికారి అయిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.